ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తే ఎన్ని కోట్లు పెట్టినా సంతోషాన్ని తీసుకురాలేమన్నారు. వేములవాడలోని బాలానగర్లో ఇందిరమ్మ ఇండ్ల గడప పూజ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చీర, సారెను అందజేశారు. ఆనాడు ఇందిరాగాంధీ పేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారని చెప్పారు విప్ ఆది శ్రీనివాస్. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు ఆది శ్రీనివాస్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిధులు మంజూరు చేసిన వేళ పట్టణాల్లో, కాలనీల్లో, గ్రామాల్లో కూడా పేదలందరూ కూడా సొంతింటి కల నెరవేర్చుకునే క్రమంలో ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న సందర్భం. ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ అయినటువంటి వారందరూ కూడా 1 లక్ష రూపాయలు వారి ఖాతాల్లో వేసిన వేళ గడప కార్యక్రమాన్ని ఆడబిడ్డలను, తమ బంధువులను, సమీప బంధువులను పిలుచుకొని వారి సొంతింటి కళ నెరవేరుతున్న క్రమంలో వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలను, ఏ ప్రభుత్వమైనా పేదల కొరకు, పేదల సంక్షేమం కోసం పనిచేసేటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాలు అంటారు, నిస్సహాయులకు సాయాన్ని అందించడమే ధ్యేయంగా పనిచేస్తాం, అపన్నస్తాన్ని అందిస్తాం, పేదలందరినీ కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతాం, ఇల్లు లేని వారందరికీ కూడా ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని, రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. గత 10 ఏళ్లలో తెలంగాణ పేట అధికారంలోకి వచ్చిన తర్వాత 10 కార్డులు కూడా ఇవ్వని సందర్భం అయితే 2014 తర్వాత పెళ్లి కోడలుగా కోడల పేరు కూడా ఎక్కలేదు. ఆ తర్వాత పిల్లలు మనవడో మనవరాలో ఇంటికి వస్తే కూడా వాళ్ళ పేరు పోలేదు. ఈ రోజు వాళ్ళ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం, సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం. ఈరోజు అంటే ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం వంటి కార్యక్రమం కానీ, 500కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఇది కదా పేదల ప్రభుత్వం అని చెప్పని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిపాలన జరుగుతోంది. కాబట్టి